తులారాశి వారి గృహంలో ఈరోజు శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా శుభకార్యాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు కానీ ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి వీరికి గతం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతోటి తులారాశి వారు ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్నటి స్నేహితులు కలుసుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్ట్ రంగం వారు కొన్ని కాంట్రాక్టులు సాధిస్తారు. శ్రేయోభిలాషుల సలహాలు కూడా ఈరోజు వీరు స్వీకరిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల తమ లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు, సినీ కళాకారులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. విద్యార్థులకు 2-3 అవకాశాలు ఒకేసారి లభించడం వల్ల ఉక్కిరి బిక్కిరి అవుతారు. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆదాయం కంటే కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు కూడా ఈరోజు మీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు బాగా వేధిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిళ్లు ఈ రాశి వారికి అధికమవుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. ఇంటా బయట కూడా విమర్శలు తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చికాకులు, సమస్యలు మరింత అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. సినీ కళాకారులు కూడా కొంత గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అంది తప్పిపోతాయి. మహిళలు నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. శేల క్రయ విక్రయాలలో ఆశించినటువంటి లాభాలు కష్టమని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బుధగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఈ రాశి వారు బయటపడతారు. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా తీరుతాయి. ఆస్తి వివాదాలు కూడా తీరుతాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు వీరికి గుర్తుకు వస్తాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులకు గత కొంతకాలంగా ఉన్న చికాకులు తొలగి ఊరట లభిస్తుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను ఈరోజు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా గణేశాష్టకాన్ని పఠించడం, గణపతిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రతి పనుల్లో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి నిరాశపరుస్తాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మానసిక ఆందోళన కూడా వీరికి ఈరోజు తప్పకపోవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి అకారణ వైరం కూడా ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు అంది చేజారవచ్చు. విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలు కాకుండా వేరే అవకాశాలు దక్కడం వల్ల కొంతవరకు నిరాశ వ్యక్తం చేస్తారు. మహిళలకు అనారోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.